బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ 5 ఏళ్లుగా క్లీన్ హిట్ కి దూరంగా ఉంటూ వస్తున్న యూత్ స్టార్ నితిన్ నటించిన రీసెంట్ మూవీస్ అన్ని కూడా నిరాశపరచగా లేటెస్ట్ గా తమ్ముడు సినిమాతో డీసెంట్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడు అనుకున్నా కూడా అలాంటిదేమీ జరగలేదు. సినిమా మొదటి రోజున ఎలాంటి ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది బాక్సాఫీస్ దగ్గర. తెలుగు రాష్ట్రాలలో ఏకంగా నితిన్ లాస్ట్ 7-8 ఇయర్స్ లో ఆల్ టైమ్ లోవెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశపరిచింది. ఈ ఇయర్ లో వచ్చిన రాబిన్ హుడ్ మూవీ మొదటి రోజున కేవలం 1.61 కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకొని తీవ్రంగా నిరాశపరిస్తే ఆ సినిమాకు మించి తమ్ముడు మూవీ కేవలం 1.13 కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే దక్కించుకొని రీసెంట్ టైమ్ లోనే నితిన్ కెరీర్ లో లోవెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఒకసారి రీసెంట్ టైమ్ లో నితిన్ నటించిన సినిమాల ఫస్ట్ డే కలెక్షన్లను గమనిస్తే తమ్ముడు 1.13 కోట్ల షేర్ ను మొదటి రోజు అందుకోగా రాబిన్ హుడ్ 1.61 కోట్ల షేర్ ను, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ 1.51 కోట్ల షేర్ ను, మాచర్ల నియోజకవర్గం 4.62 కోట్ల షేర్ ను, రంగదే 4.62 కోట్ల షేర్ ను, చెక్ మూవీ 3.38 కోట్ల షేర్ ను, భీష్మ 6.42 కోట్ల షేర్ ను, శ్రీనివాస కళ్యాణం 2.82 కోట్ల షేర్ ను, చెల్ మోహన్ రంగా 2.59 కోట్ల వరకు షేర్ అందుకున్నాయి. 8 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలు కూడా ఇప్పుడు వచ్చిన సినిమాల కన్నా డబుల్ కలెక్షన్లను సాధించగా ఇప్పుడు తమ్ముడు మూవీతో కెరీర్ లోనే లోవెస్ట్ ఓపెనింగ్స్ తో ఇప్పుడు ఆల్మోస్ట్ తన కెరీర్ లో వీక్ లెవెల్ స్టేజ్ కి వచ్చేసాడు నితిన్. ఇక తన అప్కమింగ్ మూవీ ఎల్లమ్మతో ఎట్టి పరిస్థితులలో కూడా సాలిడ్ కంబ్యాక్ ని దక్కించుకోవాల్సిన అవసరం నితిన్ కి ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.